హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. నేను మీ దుర్గా భవాని. సో బీజేపీలో అయితే మొత్తంగా కూడా ఒక పక్క బీజేపీ వర్సెస్ ఈటలా అని చెప్పి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతున్నాయి అండ్ చూస్తున్నాం కూడా. దానికి సంబంధించినంత వరకు అసలు బీజేపీ తెలంగాణలో ఎలా ఉంటుంది, ఏం చెయ్యబోతుంది, నెక్స్ట్ వీళ్ళ స్టెప్ ఏంటి, ఇంతకుముందు జూబ్లీ హిల్స్లో జరిగిన బై ఎలక్షన్స్లో కూడా అటు బీజేపీకి కనీసం డిపాజిట్లు మందం కూడా ఓట్లు పడలేదని ఒక పక్క, ఇదంతా కానట్టు మళ్ళీ అది అసలు అందులో నుంచి కోలుకోనే లేదు. బీజేపీ ముందుకు ఎలా వెళ్ళాలో అర్థం కాని ఈ సిచ్యువేషన్స్లలో వీళ్ళు నేతల మధ్యలలో వర్గపోరు నడుస్తుంది అనేది కూడా ఒక సైడ్ నడుస్తుంది. మరి దీనికి సంబంధించినంత వరకు కూడా మొత్తం దీని గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో అయితే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ బోర్డ్ మెంబర్, సౌత్ ఇండియా డెవలప్మెంట్ మెంబర్ అండ్ తుర్క నరసింహ గారు అయితే మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. నమస్తే దుర్గమ్మ గారు, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు? మరి బాగా స్ట్రైక్ చేస్తున్నట్టుంది ఇప్పుడు. రుద్రకాలువై భద్రకాలువై దుర్గమాతవై నా మీద దాడి చేస్తున్నట్టుంది మీ యొక్క ప్రశ్నల ద్వారా. చెప్పమ్మా సార్. ఉన్నది అడుగుతాం సార్. అడగండి, ఉన్నది అడగండి, లేనిది అడిగితే అడగకండి. బీజేపీ మీద కొట్లాడ పెట్టకండి మీరు. సార్ మేమేం పెట్టట్లేదు సార్, అలా మీరు చేస్తున్నారు, మీ పార్టీలో జరుగుతున్నాయి. సరే సరే, మీకేం అర్థమైందో అడగండి. సరే, ఈ వర్గపోరు అంటే ఎప్పటి నుంచో నడుస్తుంది, ఇప్పటి నుంచి కాదు. ఏం లేదు, వర్గపోరు ఏం లేదు మా దగ్గర. వర్గపోరు లేదంటారా? ఏం లేదు, నిజంగా లేదా? అభిప్రాయ భేదాలు ఉంటాయి అంతే. వర్గపోరు వేరు, అభిప్రాయ భేదాలు ఎవరి ఇంట్లో అనంతముల అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఏముంటుంది దాంట్లో, కామన్ అది. అంటే ఒక ఇంట్లోనే అన్న తమ్ముళ్ళకే ఉన్నప్పుడు పార్టీలలో ఉండవు అని అంటారా? భారతీయ జనతా పార్టీ వసుదైక కుటుంబం, ప్రపంచాన్ని ఒక కుటుంబానికి భావించేది. వసుదైక కుటుంబం, సర్వేజన సుఖన భావంతోనే భారతీయ సిద్ధాంతం వల్ల నువ్వు వర్గం పేరు పెట్టక మా మధ్యన. చెప్పండి సార్. వర్గం పేరు పెట్టొద్దు అని అంటే మరి అలానే రన్ అవుతుంది. కరీంనగర్ లో మాకు అనిపిస్తుంది. లేదు సార్, వాస్తవం చెప్తున్నాను. ఇప్పుడు కరీంనగర్ లో మొన్న రీసెంట్ గా బూత్ స్థాయి అధ్యక్ష పదవి కోసము మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ పెట్టినప్పుడు ఫ్లెక్సీలలో అందరూ నాయకులు ఉన్నారు, కానీ ఈటలది లేదు అని చెప్పి ఫస్ట్ వస్తున్న వర్గపోరు అనమాట. మరి అలా వర్గపోరు కాదంటారా? మీ అనుకో, అది చిన్న చిన్న విషయాలు చాలా ఉంటాయి, కొన్ని మిస్అండర్స్టాండింగ్లు కూడా జరుగుతూ ఉంటాయి. దానికి నేను పెద్దగా ఎక్స్పోజ్ పెట్టి భూతద్దం పెట్టి నేను చెప్పలేను. ఓకే రైట్. సరే, కులం మతం ఆధారంగా మొత్తంగా కూడా ఏర్పడలేము అని చెప్పి కూడా ఈటల గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఏమంటారు మీరు? ఏమన్నారు దాని? వ్యక్తిగతంగా అనరా, పార్టీ పరంగా అనరా, ఏమన్నారు? అది ఆయన ముందే మెన్షన్ చేశారు, ఇది నా వ్యక్తిగత అభిప్రాయము, పార్టీ పరమైంది కాదు అని చెప్పి కూడా చెప్పారు. ఆ పార్టీ పరమైన వ్యక్తిగతం కాదు, నిజంగా కూడా పార్టీ పరమైన అభిప్రాయం కూడా అదే. కులం ఆధారంగా, మతం ఆధారంగా మనం జాతిని నిర్మించలేము అని చెప్పేసి అంబేద్కర్, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అదే కులాలకు మతాలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం పనిచేస్తుంది. కాబట్టి ఈటల అన్నది కరెక్ట్ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని ఆయన నొక్కి ఒక్కనించండమ్మా. ఏమన్నాడు ఆయన? మతం అన్నాడు కదా. ఈ మధ్య ఒక మతం అంటే హిందూ అనేది మతం అనుకుంటారా మనం? హిందూ అనేది మతం కాదు, హిందూ మహాసముద్రము, హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అన్నాడు. హిందూస్థాన్, హిందూ పత్రిక, హిందూ, ఇవన్నీ చాలా ఉన్నాయి. హిందూ ప్లేట్ చాలా హిందూ అనే పేరు మీద భారతదేశం మొత్తం హిందూమయము, హిందూస్థాను అని పిలువబడుతుంది కదా. విదేశాల్లో పోతే మన హిందూస్థానీ అంటారు. ఈవెన్ ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరైనా హిందూస్థానీ అంటారు, పాకిస్తాన్ కానీ అఫ్ఘనిస్తాన్. కాబట్టి హిందూ అనేది ఒక మతం కాదు. కాబట్టి దాన్ని మతానికి అనుకున్నప్పుడు వేరే అర్థం వస్తుంది, కానీ మతం కాదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతము. కాబట్టి ఏ మతమైనా కానీ సర్వమత సమభావంతో, యూనిఫామ్ సివిల్ కోడ్ తోటి భారతదేశాన్ని ఐక్యతం చేయాలి, అలాంటి చట్టాలు కావాలని చెప్పేసి, అలాంటి పరిపాలన కావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతము ఉంటుంది. ఆ సిద్ధాంతాన్ని ఈటలన్న నొక్కి చెప్పారు. అది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంటిది? మనం అంటాం, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్నా, ఇది స్వర్గము కన్నా మిన్న. హుసేను తండ్రి హాసిం హై హై, ఆసిము తండ్రి కాసిం హై హై, కాసిము తండ్రి కరీం హై హై, కరీము తండ్రి రహీం, రహీం తండ్రి రామురా జయరాముడా. మనందరికీ రావులు మన వారసత్వమే. మనం ఏ మతం అయినా కానీ ఏదైనా కానీ మన వారసత్వం పురుషులు వాళ్ళే. కాబట్టి మనం అంతా హిందువులము, భారతీయులము, అంతా హిందువులము, భారతీయులు. కాబట్టి దీంట్లో మనం ఈ మతం ఆ మతం ఏ మతం అయినా కానీ మన యొక్క ఆది పురుషుల నుంచే మనం వచ్చినాం. కాబట్టి మన నుంచే పుట్టింది. కాబట్టి మనమే అది. ఏ మతమైనా కానీ, జైన కానీ, బౌద్ధ కానీ, ఇది కానీ, సిక్కు కానీ, ఇలా ముస్లిం అనే మతం మారినా కానీ వీళ్ళందరూ ఒకప్పుడు భారతీయులే. హుసేను తండ్రి ఆసిం చెప్పినా లాస్ట్కి వాళ్ళు మళ్ళీ ఏదో రాముడు జయరామ పేరు ఉంటుంది, వాళ్ళ తండ్రి పేరు, వాళ్ళ తాత ముత్తాత. ఇక్కడ ముస్లిమ్స్ పేరు కూడా కొంచెం వాళ్ళ యొక్క వారసత్వాన్ని చూసుకుంటూ పోతే తాత ముత్తాత చూస్తే ఎక్కడొక్కడ హిందువే ఉంటాడు ఖచ్చితంగా. హిందూ అనే పేరు ఉంటుంది, భారతీయ పేరే ఉంటుంది. కాబట్టి అందరూ హిందువులేమ్మా. కాబట్టి ఏంటంటే ఈటల గారు అన్నది అది ఒక భారతీయ జనతా పార్టీ మౌలిక సిద్ధాంతాన్ని ఆయన చెప్పిండది.
కాబట్టి ఇంకోటి ఏంటంటే అది అంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అది. అదే చెప్తాను కానీ కదా, ఇటు అదే ఇంకోటి చెప్తాను. భారతీయ జనతా పార్టీ నేను చిన్నప్పుడు ఒక పాట పాడిన, బీజేపీ వచ్చింది ఐలన్న మనము చేరుదా మందులో రాజన్న, బీజేపీ వచ్చింది ఐలన్న మనము చేరుదా మందులో రాజన్న, ఊరంతా చేరుదాం ఊళ్ళో జెండెత్తుదాం ఊరు వాడడం లేప చేరుదా మందులో, మంచి మనుషులు వాళ్ళు ఐలన్న మనము వాళ్ళతో ఉందాము రాజన్న. ఇక్కడ చూడు, మతములు ఎన్నో ఉన్న మార్గాలు వేరైనా, ఇది సిద్ధాంతం. అదే ఈడన చెప్పండి, కులం మతములు ఎన్నో ఉన్న మార్గాలు వేరైనా దేశమంతా ఒకటనే జాతీయ భావంతో ప్రాంత భేదాలన్నీ విరవమన్నారు. అదే చెప్పింది కదా, బీజేపీ సిద్ధాంతం అయింది కదా, ఈ మతంలో ఎన్నో ఉన్న మార్గాలు వేరైనా దేశమంతా ఒక్కటని జాతీయ భావంతో మనం కలిసిమెలిసి ఉండాలి ఏ మతమైనా అని చెప్పేసి అని చెప్పింది. కాబట్టి మన కులాన్ని పక్క కులాన్ని తర్వాత మతాన్ని ఒక వర్గాన్ని మనం విభజించకుండా మాట్లాడుతున్నప్పుడు అనేది చెప్పిండు ఇటు క్లియర్. అదే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. అందుకనే ఈ యొక్క జనజాగరణ ఉద్యమము కులానికి మతానికి అతీతంగా మన భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఉంది. అదే చిన్నప్పుడు చదువుకున్నా, జన మహాభారత సిద్ధాంతం ఉంది. జన జాగృత నవ భారత మహోదయం, ఈ జీవితమున సాధించుదాం, ప్రతివృద్ధిలో దేశభక్తి ఊసులెత్త, నరనరానవ చేతన వెళ్ళి విరయం, జాతిని ప్రేమించుదాం, మన భారతిని సేవించుదాం అని ముందుకు పోవాలి. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ప్రజలకు ముందుకు పోవాలని చెప్పేసి ఈ మహోదయాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి అదే కులాన్ని మతాన్ని పక్క పెట్టి వర్గాన్ని పక్క పెట్టి ముందుకు పోవాలని చెప్పింది. అది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. అదే ఈటలన నొక్కి ఒక్కనింపజేసిండు, దాంట్లో ఏం భేదం లేదు. చెప్పండి, అందులో తప్పు లేదా అంటారు. కరెక్ట్ అన్నాడు కదా, సిద్ధాంతం అది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని ఆయన చెప్పగానే చెప్పిండు. ఇంకోటి ఈటలకు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం చెప్పగానే చెప్పకుంది. ఇంకా భారతీయ జనతా పార్టీ ఉంది అట్టడుగు వర్గాన వాళ్ళని సేవ చేయాలని చెప్తాడు. ఆయన ఎంతోమందికి సేవ చేస్తుండు, అది మొత్తం కళ్ళారు చూస్తూనే ఉన్నది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంటంటే ఒక వివేకానంద సిద్ధాంతం దీంట్లో బాగా వర్తిస్తుంది. కింది వందల వేల సంవత్సరాల నుండి శ్రమజీవులు తమ రక్తాన్ని చెమటగా మార్చి సేవ చేస్తుంటే వారికి మనం సేవ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ యొక్క అంత్యోదయ సిద్ధాంతం అది. దాన్ని పునికిపుచ్చుకొని ఏడైనా పనిచేస్తాం, దాంట్లో ఏం తప్పులేదమ్మా. మళ్ళీ దాన్ని తప్పు ఏమి నెంచకపోయారు. చెప్పండి, నీకేమంటట్లు. రైట్, హిందువుల ఐక్యత అంటున్నారు బండి సంజయ్ మరో పక్క. మరి హిందువుల ఐక్యతతోటే కేంద్రంలో మళ్ళీ బీజేపీ వస్తుంది, కానీ తెలంగాణలో కూడా బీజేపీ వస్తుంది అని చెప్పి కూడా ఒక పక్క మాట్లాడుతున్నారు. మరి దీని గురించి ఏమంటారు మీరు? కేంద్రంలో హిందువుల ఐక్యతతోటి మరి తెలంగాణ హిందువులతో అధికారం వచ్చింది కాంగ్రెస్, ఆంధ్రలో హిందువులతో అధికారం వచ్చింది కాంగ్రెస్, తమిళనాడు హిందువులతో అధికారం వచ్చింది. మరి పాకిస్తాన్లతో బంగ్లాదేశ్ నుంచి వేరే దేశంతో అధికారం రాలేదు కదా. ఏ అధికారం వచ్చినా హిందువులతో అధికారం వస్తుందమ్మా. 80% కాదు హిందువులు, 80% హిందువు కాదు, 100% హిందువులే. హిందుస్థాన్ ఉంటుందంతా హిందువులే. నువ్వు అన్నాడు 80% తప్పది. 80% భారతీయ జనతా పార్టీ హిందుస్థాన్ ఉంటుందంతా హిందువులు అంటారు. భారతీయులంతా హిందువులే. హిందూ గాలి హిందూ వారసత్వం పునికిపుచ్చుకున్న వాళ్ళు జీవిస్తారు కాబట్టి వీరంతా హిందువులే. హిందుస్థాన్ అంటే హిందువులే, మతాలు వేరు, మతంలో ఎన్నో ఉన్న మార్గాలు వేరు అని చెప్పినాం కదా. అంటే 80% హిందువులు అని చెప్పి మెన్షన్ చేశారు కదా మరి బండి సంజయ్ గారు. 80% హిందువులు అనేది మన భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కాదు. అది ఓకే, 100% మన హిందుస్థాన్ అంటే హిందువులే. అది హిందూ రాజ్యం, అది సపరేట్గా హిందూ రాజ్యం తెస్తానని చెప్పే అవసరం లేదు. హిందూ రాజ్యమే. హిందూ అనేది హిందుస్థాన్ అనేది హిందూ రాజ్యం. అలాగే హిందూ రాజ్యం స్థాపిస్తాను కమ్యూనిస్ట్ వాళ్ళు అంటూ వాళ్ళంటే మనం అంటే తగదు. ఎవరో అంటారు హిందూ రాజ్యం స్థాపిస్తారు, బీజేపీ వాళ్ళు హిందూ రాజ్యం స్థాపిస్తారు. అరే దేశం హిందుస్థాన్ రా నాయన, దేశమే హిందూ రాజ్యం. ఇంకా నువ్వు సపరేట్ హిందూ రాజ్యం అది స్థాపించబడ్డది హిందూ రాజ్యం. అది హిందూ, దట్ ఈస్ భారత్. అది భారత రాజ్యాంగం ఉంది, భారతదేశంగా ఉంది ఇది ఇంత. కాబట్టి హిందూ రాజ్యం స్థాపించడం అనేది ఆల్రెడీ హిందుస్థాన్ దాన్ని మనం ఎక్కువ స్థాపించాల్సిన అనవసరం లేదు. రెచ్చగొట్టి ఉంటుంది, అట్లా అనవద్దు. మరి 80% హిందువులు కాదు, 100% హిందువులు. మరి 80% ఉన్నప్పుడు ఏంటంటే మిగతా 20% మరి హిందువులు కాదని మనం చెప్పుకున్నట్టే కదా. హిందువులు కాదని చెప్పుకున్నట్టు అంటే వేరే వేరే మతాలు ఉన్నాయి కదా మన ఇండియాలో వేరే మతాలు ఉన్నాయి కదా. హిందూ అనేది మతం కాదు, అంటే 20% మైనారిటీ అని చెప్పి కూడా అక్కడ మెన్షన్ చేశారు కదా. 20% అందరూ హిందువులే, వాళ్ళు కూడా హిందువులే అంటారు. అందరూ హిందువులే. దాంట్లో మళ్ళీ ఐక్యత, హిందువులు అంటే జాతీయ ఐక్యత, దేశం యొక్క ఐక్యత సాధించాలి, ప్రజల యొక్క ఐక్యత సాధించాలి, జాతీయ ఐక్యత సాధించాలి. మీరు చూడండి భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా కానీ, భారతీయ జనతా పార్టీ ఏంది, జాతీయ సమైక్యత, తర్వాత భారతీయ ఐక్యత యాత్ర, అట్లాంటి భారతీయ ఐక్యత అంటే ఎప్పుడైనా భారతీయ జనతా హిందూ ఐక్యత ఎప్పుడు చెప్పలే. భారతీయ జనతా పార్టీ హిందూ ఐక్యత ఇక్కడ చెప్పిందా? జాతీయ ఐక్యత చెప్పింది.
తర్వాత భారతీయ ఐక్యత ఉంది, భారతీయ పదం ఉపయోగించింది దేశంలో, భారతీయతలు ఇవన్నీ వస్తాయి. దాంట్లో మనం సపరేట్ చేసి హిందూ అని చెప్పనవసరం లేదు, ముస్లిం అని చెప్పలేదు, క్రిస్టియన్ చెప్పనవసరం లేదు అది. కాబట్టి అంటే భారతీయ సమైక్యత యాత్ర, దేశ సమైక్యత గురించి మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది. అది భారతీయతను ఉపయోగిస్తాం, అది భారతీయ జనతా పార్టీ. దాంట్లో హిందూ అనే పదం దీన్ని ఒక దీని సబార్డినేట్ వాడుకోవచ్చు. అది బండి సంజయ్ హిందూ ఐక్యతని వైద్యం కూడా ఫ్రీగా ఉండాలి, వైద్యంలో సమానత్వం కావాలి, ఇతర రాజకీయాల్లో సమానత్వం కావాలి, అంటే అన్ని వర్గాల నుంచి ప్రాతినిధ్యం కావాలి, అన్ని వర్గాల నుంచి ప్రజాపాలన కావాలి, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కావాలి. అది సాధించినప్పుడు హిందూ ఐక్యత, భారతీయ ఐక్యత సాధించినట్టు అవుతుంది. ఎందుకంటే 50% జనాభాకు అన్ని రంగాల్లో వాటా కల్పించాలి, అన్ని వాటా కల్పించబట్టే అవుతుంది అంటే. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు ఉండమ్మా, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు? ఒక 17%, ఎస్టీలు ఒక 10%, మొత్తం 27% ఎస్సీ ఎస్టీలు ఉంటారు. బీసీలు 52% ఉంటారు. మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలు కలిపి 80% ఉంటారు. వీళ్ళతో పేదోళ్ళు దాదాపు. సరే బీసీలో కొద్దిమంది ఉండొచ్చు, అగ్రవర్ణాలు కూడా పేదోళ్ళు ఉండరు, కొంతమంది అగ్రవర్ణం కూడా పేదోళ్ళు ఉండరు. మరి వీళ్ళందరికీ సమాన అవకాశాలు కావాలి కదా విద్యలో. మరి లేకుండా విద్యలో చాలా వైషమ్యాలు పెంచి, తర్వాత వైవిధ్యం పెంచినప్పుడు అందరి పిల్లలకు సమాన అవకాశం రాదు కదా. కాబట్టి విద్యలో సమాన అవకాశం రావాలి, కామన్ ఎడ్యుకేషన్ కావాలి. అందుకే భారతీయ జనతా పార్టీ కామన్ ఎడ్యుకేషన్ అంటుంది. తర్వాత వైద్యంలో ఉండాలి, తర్వాత అన్ని వర్గాల నుంచి ప్రాతినిధ్యం రావాలి, అన్ని వర్గాల నుంచి రాజకీయ ప్రాతినిధ్యం రావాలి. కాబట్టి 50% సోషల్ లోకల్ బాడీస్లో 42 కాదు 50% ఇంప్లిమెంట్ చేయాలని చెప్పిస్తాను, ఖచ్చితంగా చేయాలి. దాంట్లో ముస్లిమ్స్ ఆల్రెడీ ముస్లిమ్స్ బీసీఏ బీసీబీ ఉండరు, దాంట్లో రిజర్వేషన్ అలాగే ఉన్నది. కాబట్టి దీంట్లో లోకల్ బాడీస్ అవసరం లేదు. కాకపోతే బీసీలు బీజేపీలు చెప్పుకుంటలేరు. మా భారతీయ జనతా పార్టీ బీజేపీ మీరు చూడమ్మా, ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్సీ రిజర్వేషన్ ఉంది, అదంతా 10% రిజర్వేషన్ ఉంది, 10% రిజర్వేషన్ ఉంది కదా. 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్సీ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి ఉన్నది అంతే. అంటే అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ బీసీ అంటే 80% ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ. వీళ్ళు కాకుండా మిగతా 20%, దాంట్లో 10 to 11% ముస్లిమ్స్ ఉంటారు, 1% క్రిస్టియన్స్ ఉంటారు, అంతే 10% వీళ్ళు ఉంటారు, అంటే 20%, 20-21%. దీంట్లో ఈడబ్ల్యూఎస్ అన్నది, ఈడబ్ల్యూఎస్ అంటే దీంట్లో 20-21%లో ఈ యొక్క ముస్లిమ్స్ క్రిస్టియన్స్ 10-11% ఉన్నారు కదా. మిగతా 10% 9% అగ్రవర్ణాలు, హిందువులలో అగ్రవర్ణాలు ఉన్నారు. మరి హిందువులు అగ్రవర్ణాలు ఉంటే 10% ఇచ్చినావు కదా. హిందువులలో అగ్రవర్ణాలలో మళ్ళీ లేనోళ్ళు ఒక 3% ఉంటారు. మిగతా 5-6% బాగా అగ్రవర్ణాలు ఉన్నోళ్ళు ఉంటారు, అంటే వాళ్ళు పెట్టిన పారామీటర్స్ ప్రకారం. మరి హిందువులకు 3%, మరి మిగతా 7% ముస్లిమ్స్ పోతుందా పోట్లేదా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10%, 10%లో మరి అగ్రవర్ణాలలో ఉన్న హిందువులు 10% ఉంటే దాంట్లో లేనోళ్ళు 3% ఉన్నారు. మిగతా 7% రిజర్వేషన్ ముస్లిమ్స్ పోతుందా పోట్లేదా? అది మా బీజేపీలు చెప్పుకోలేకపోతున్నాం. 7% మీకు మరి అలాంటప్పుడు మీ చేతిలోనే ఉంటది కదా సార్, మరి అది మీ చేతిలో ఉన్నది. మీ చేతిలో ఉంది. అవును, ముస్లిమ్స్కి అవకాశం కల్పించిన కదా దీంట్లో. ముస్లిమ్స్ క్లియర్గా మీకు అవకాశం కల్పించిన ఈడబ్ల్యూఎస్లో 10% రిజర్వేషన్లో అగ్రవర్ణ 10%, అంటే హిందువులలో అగ్రవర్ణాలు ఉంటారు కదా, ఆ వల్ల 10% జనాభా ఉంటారు. ఆ 10% జనాభా లేనోళ్ళు కేవలం 3% ఉంటారు. మిగతా 7%, 6% బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు. అది ఆస్పాలు ఉంటాయి, అంటే వాళ్ళు పెట్టిన పారామీటర్స్ ప్రకారం ఒక ఇంత భూమి ఉండాలి, ఇంత ఆస్తి ఉండాలి, ఒక కారు ఉండాలి, వీళ్ళు ఉన్న వాళ్ళు దీంట్లోకి రారని చెప్పారు కదా. దాంట్లో ఆ పారామీటర్స్ ప్రకారం 3% ఉంటారు అగ్రవర్ణాలు ఉన్న పేదోళ్ళు. మరి ఇంకా 7% రిజర్వేషన్ కదా, 7% ముస్లిమ్స్ వస్తారు కదా. అంటే ముస్లిమ్స్ ఈడబ్ల్యూఎస్ పేరు మీద ముస్లిం రిజర్వేషన్ బీజేపీ కల్పించలేదా? కల్పించింది కదా. ముస్లింస్ అవకాశం ఎక్కువ కల్పించింది కదా. కాబట్టి ఏంటంటే ముస్లిమ్స్ బీజేపీ ఎక్కువ కల్పించింది. కొంతమంది తెలియక బీజేపీ వాళ్ళు ముస్లిం రిజర్వేషన్ అంటారు. ముస్లిం రిజర్వేషన్ కల్పించింది ఈడబ్ల్యూఎస్ వచ్చాయి, మనమే కల్పిస్తుంది, బీజేపీ కల్పించే చెప్పుకోవట్లేరు. అదొక లాగింగ్, అదొక ఏంటంటే చెప్పుకోలేకపోవడం అదొక వీక్నెస్. అది భారతీయ బీజేపీ వీక్నెస్. అది అంటే చెప్పుకోలేకపోతున్నారా లేకపోతే తెలియట్లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో వాళ్ళు తెలవకపోవచ్చు. ఈడబ్ల్యూఎస్లో 6-7% ముస్లిమ్స్కి ఇస్తుందని బీజేపీలో తెలవకపోవచ్చు ఒక మాట. ఎందుకు మీ పార్టీ చేసినప్పుడు మీ పార్టీ వాళ్ళకే తెలియకపోవడం అనేది నిజంగా అసలు అమాయకత్వం అనాలా లేకపోతే ఇంకా ఏమనాలో అర్థం అవ్వట్లేదు. చెప్తలేరు కదా, ఈడబ్ల్యూఎస్ పేరు మీద 6%, 7% ముస్లిమ్స్కి మీ ఇస్తానమని చెప్పాలా? గొప్ప చెప్పుకోవచ్చు, ముస్లిం ఓట్లను ఆకర్షించుకోవచ్చు వీళ్ళు. అందుకే వెనకబడ్డాం కదా. మరి ఎందుకు మొన్న బీజేపీ బై ఎలక్షన్స్ జరిగినప్పుడు జూబ్లీ హిల్స్ లో ఈ విషయాన్ని ఎక్కడ ఎందుకు తీసుకురాలేదు? ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ మనందరికీ తెలుసు పర్సెంటేజ్ కూడా ఎక్కువ ఉంటదని.
దాన్ని ఈడబ్ల్యూఎస్ చెప్పకుండా దాన్ని రివర్ట్ చెప్పారు, దానికి అది చెప్పకుండా దాన్ని రివర్ట్ చేశారు. ముస్లిం రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్లో బీజేపీ ఇచ్చి అది చెప్పుకోలేదు, అది చెప్పుకోకుండా రివర్స్ అంటుంది అంటే లోకల్ బాడీలు రావద్దు. అది కాదు సార్, మొన్నటి దాకా మీరు చెప్పకుండా ఈ రోజు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మొత్తం కనీసం డిపాజిట్స్ రాని టైంలో ఎవరు చెప్పాలి దాన్ని, ఎవరు చెప్పాలి అనడానికన్నా కూడా పార్టీ ఎదగడం అనేది ఇంపార్టెంట్ కదా. దాని బాధ్యులు ఉంటారు కదా, దాని బాధ్యుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో మేము ముస్లిమ్స్కి ఇంత అవకాశం కల్పించాం కాబట్టి మాకు ఓటేమని అడగాలి. ఓకే, బీజేపీ ఈడబ్ల్యూఎస్లో 10% కదా, ఈ 10%లో మా అగ్రవర్ణ హిందువులు 10%లో కేవలం 3% డబ్బున్న వాళ్ళు ఉంటారు, మిగతా 7% మీకు మీ ముస్లిమ్స్కి కల్పించినారు ఆయన అని చెప్పాలి. అట్లా మనకు ముస్లిం క్రిస్టియన్స్ ఓట్లు ఆకర్షించుకోవచ్చు. అది మేము వెనకబడి ఉన్నాం ఆ విషయంలో. సో ఇది ఒక ల్యాక్ అంటారు పక్కా, ఇది వీక్నెస్. అది బీజేపీలో ఇది ఒకటే వీక్నెస్. కేవలం మీకు ఏం కనిపిస్తుంది అడగదు, అది అవునా కాదని చెప్తాను నేను, చెప్పండి. ఇది ఒకటే అంటారు మీరైతే. ఉండే అమ్మా, మనిషికి తప్పులు లేకుండా ఎవరు ఉంటారు, నాకు కూడా చాలా తప్పులు ఉంటాయి, ఎవరి దగ్గర తప్పులు ఉంటాయి, తప్పులు లేకుండా ఎవరు ఉంటారు. మీకు ఏం అర్థమని చెప్పండి, మీరు చెప్పగలుగుతాం, ఏమైనా డౌట్ ఉంటే మీకు అట్లా చెప్పండి. అది ఓకే, మీరు ఇప్పుడు ఓకే ఈడబ్ల్యూఎస్ అన్నారు, సరే మీరు చెప్పుకోలేకపోయాము అది మా తప్పు అయిపోయింది అన్నారు. అండ్ తర్వాత ఇప్పుడు బీజేపీ అసలు తెలంగాణలో, మరి ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ ఎలక్షన్స్లో అసలు ముందుకు వెళ్ళగలుగుతుందా? బీజేపీ ఏంటంటే హిందువుల ఐక్యత సాధించాలి, మెయిన్ భారతీయుల ఐక్యత సాధించాలి. కొంతమంది హిందువులు బీజేపీ సిద్ధాంతం అంటున్నారా మీరు? ఐక్యత సాధించాలి సిద్ధాంతం అది. ఇప్పుడు హిందువులు అంటే ఉంది భారతీయులు. వివేకానంద ఏమని చెప్పిండు, దెన్ అండ్ దెన్ ఎలా మీరు ఉందో వెన్ ద డిస్ట్రెస్ ఆఫ్ ఎనీ వన్ బియరింగ్ దట్ నేమ్ కమ్స్ టు యువర్ హార్ట్ మేక్స్ యూ ఫీల్ యాజ్ యువర్ ఓన్ సన్. ఎవరైతే హిందువు నీ తోటి హిందువు నీ పితోటి భారతీయుడు ఎవరైతే వీక్నెస్ ఉండరో, ఎవరు ఆపదలు ఉండరో, నా సొంత అన్న తమ్ముడు ఆపదలు ఉన్నట్టు నువ్వు భావించాలి, అప్పుడు నిజమైన హిందువు. ఇంకోటి వివేకానందుడు, దెన్ అండ్ దెన్ ఎలోన్ యువర్ హిందూ ఇన్ ద వెరీ నేమ్ సెండ్స్ త్రూ యూ గ్యాల్వానిక్ శాఖ ఆఫ్ స్ట్రెంత్ అంటాడు. అది మా హిందూ మా భారతీయుడు అని నీ యొక్క ఫీలింగ్ రావాలి, అప్పుడే నువ్వు అలాంటి ప్రేమ రావాలి. అలాంటి ప్రేమ లేకుండా మనం ఏం సాధించలేము. కిందోని ఇంట్లో ఉంచాలి, వాడిని విద్య లేకుండా ఉంచాలి, వైద్యం లేకుండా ఉంచాలి, వాడిని రాజకీయంలో దాని గురించి మాట్లాడండి. నీకు హిందూ ఐక్యత అన్నప్పుడు, భారతీయ ఐక్యత అన్నప్పుడు అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం రావాలి. చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ రావాలి, వాళ్ళు కూడా. తర్వాత మహిళా రిజర్వేషన్లో కూడా దాంట్లో బీసీ మహిళలకు రిజర్వేషన్ సాధించాలి. అట్లా కాకుండా మనం హిందూ ఐక్యత సాధించాలి. హిందువులకు సమాన అవకాశాలు ఇచ్చినప్పుడే ఐక్యత సాధించదమ్మా. సమాన అవకాశాలు లేకుండా దాని గురించి మాట్లాడకుండా అవివేకంగా హిందూ ఐక్యత సాధిస్తే అట్లా సాధిస్తావు నువ్వు. కాబట్టి హిందూ ఐక్యత సాధించాలంటే హిందువుల సమానత ఉంచాలి, హిందూ ఆత్మగౌరవం పెంచాలి. మీరు ఒకసారి చూడమ్మా, హిందువులలో ఇలా మందు ఆపుతారు. మందు దాపి ప్రభుత్వము 30,000 కోట్లు 40,000 కోట్లు వసూలు చేస్తారు పర్ ఇయర్ బడ్జెట్, తెలంగాణ బడ్జెట్. ఇప్పుడు ఆ మందు ఎవరు తాగుతారు? లేనోళ్ళు, కష్టపడి పనిచేస్తోళ్ళు, పేదోళ్ళు. వాళ్ళు దాపి ఆ డబ్బును మొత్తం వాళ్ళ శ్రమ నుంచి మొత్తం ఆ డబ్బుల గురించి రక్తాన్ని పీల్చినట్టు పీల్చేసి కనీసం వాళ్ళకు దాంట్లో 30,000 కోట్లు కానీ 15,000 కోట్లు నా పిల్లలకు ఖర్చు పెట్టరు ప్రభుత్వాలు. అంటే ఇట్లా మారినాయి ఈ కుటుంబ పార్టీలు ఇట్లా మారినాయి. ఈ కుటుంబ పార్టీలు కూడా ఒక్కోసారి మా దాంట్లో కూడా కొంతమంది ఇండైరెక్ట్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటి తెలంగాణలో కుటుంబ పార్టీలు ఇంకా అలానే రన్ అవుతున్నాయి అని అంటున్నారు. అన్నీ ఏది ఎక్కడంతే తెలంగాణలో ఆంధ్రలో ఎక్కడైతే కుటుంబ పార్టీలు ఎప్పుడైనా కానీ వాని కొడుకు వాని యొక్క బిడ్డ వాళ్ళే పరిపాలించాలి, వాళ్ళే కోటర్ ఉండాలి. వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకు కేసీఆర్తో కేటీఆర్ కొడుకు కూడా రేపు ముఖ్యమంత్రి కావాలట. కేటీఆర్ కొడుకు ఉండు ఆ పిల్లగాడు, ఆ పోరాన్ని ఇప్పుడే ముఖ్యమంత్రి లెక్క చూస్తారు కేసీఆర్. మరి వీళ్ళంతా ఏంది ఎడిపోవాలి చెప్పండి. అది అంటే ఈ కుటుంబ పార్టీలు అట్లా జనగల లెక్క పీడిస్తారు సమాజాన్ని. లక్షల కోట్లు సంపాదిస్తాయి, 1000 కోట్లు సంపాదిస్తాయి, లక్షల కోట్లు సంపాదిస్తాయి, ప్రజలను దోసుకుంటారు, ప్రజలు రోడ్ల మీద పడేస్తారు. అట్లా కాబట్టి దీన్ని నిర్మూలించేసి దీన్ని ఐక్యత సాధించాలి. భారతీయ ఐక్యత, హిందువుల ఐక్యత, ప్రజల ఐక్యత సాధించాలంటే అది హిందువుల ఐక్యత సాధించాలి. అట్లా సాధిస్తే పడుతుంది కానీ ఉత్తమ మాటలతోటి ఐక్యత సాధించబడు. చూడమే ఎంతోమంది మహిళలు, ఎంతోమంది కుటుంబాలు రోడ్ల మీద పడితే ఒక్కోసారి బలహీనమైన క్షణాల్లో వాళ్ళు తప్పుడుగులు వేస్తారు. బలహీనమైన క్షణాల్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు కానీ యూత్ కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ లేక సంస్కారాలు లేక అంటే ఇది పొదుపు లేక ఈ విధంగా నిర్వీర్యం అయిపోతారు మొత్తం ఈ పాలనలో, ఈ కుటుంబ పాలనలో. ఎందుకంటే ఆ లక్ష్యం ఏంది? ఇప్పుడు ఒక పార్టీ వచ్చింది, కుటుంబ పార్టీ. చుట్టూ భూములు ఎన్ని ఉన్నాయి, హైదరాబాద్ చుట్టూ భూములు ఎన్ని ఉన్నాయి, ఎట్లా దోసుకోవాలి, మైండ్స్ ఏమున్నాయి, వైన్స్ కంపెనీ ఏం పెట్టాలి, వైన్ షాప్లు ఏం పెట్టాలి, అవే ఆలోచిస్తారు. అంటే ప్రజల సంక్షేమం గురించి ఆలోచించట్లేదా? ఎట్లా ఆలోచిస్తారు చెప్పండి, ఏం ఆలోచించారు? మీరు చూడండి, అట్లా ఆలోచిస్తుంటే ఇలా జగన్కి అయితే లక్షల కోట్లు ఎలా వచ్చినాయి, కేసీఆర్కు కుటుంబ పార్టీలు ఎక్కువ చంద్రబాబుకు, ఎవరైనా చూడండి లక్షల కోట్లు 1000 కోట్లు ఎట్లా వస్తున్నాయి వాళ్ళకు? ప్రజలే కదా, ప్రజల ఎంగిలే కదా, ఎట్లా వచ్చినాయి? దోసుకోబట్టే కదా. నిజంగా వీళ్ళు చేయదలుచుకుంటే వీళ్ళు ఎందుకు దోసుకుంటే చెప్పండి? దోసుకోరు. అది కాబట్టి ఏంటంటే వాళ్ళు దోసుకోరంటే ఇంకొక అన్యాయం జరిగినట్టే. అన్యాయం ఎక్కడైతే ప్రజలకు అన్యాయం జరిగినట్టే. కాబట్టి ప్రజలు మొత్తం ఆలోచించాలి.
కుటుంబ పార్టీలు మొత్తం నిర్వహణ చేయాలి. కుటుంబ పార్టీలు అంటే దోపిడి దొంగల పార్టీలు అన్నట్టు కుటుంబ పార్టీలు అంటే మీరు ఎక్కడ చూడండి. కాబట్టి రాజకీయ సంస్కరణలు కావాలి, రాజకీయ సంస్కరణలు కావాలి. అప్పుడు మనకు చాలా అవకాశం వస్తుంది. రాజకీయ సంస్కరణ కూడా పార్టీ పెట్టుకున్నప్పుడు వాడు కానీ మన కుటుంబం నెక్స్ట్ అధ్యక్షుడు రావద్దు, అధ్యక్షుడు ఎన్నుకోవాలి, ఒక పొలిట్ బ్యూరో ఎన్నుకోవాలి, ఒక కేంద్ర కమిటీ ఎన్నుకోవాలి, అది ప్రజాస్వామ్యం ఎన్నుకోవాలి. తర్వాత మన కుటుంబం కాదు వేరే ఇంటి పేరు కానీ వేరే క్యాస్ట్లో ఎన్నుకోవాలి. అట్లా 3 years బీజేపీ పార్టీ ఉంది, అది కుటుంబ పార్టీ కాదు. ఈసారి ఒక అధ్యక్షుడు రేపు ఇంకో పార్టీ ఏ క్యాస్ట్ నుంచి రావచ్చు, ఎవరైనా రావచ్చు. అట్లా సంస్కరణలు కావాలి. రాజకీయ సంస్కరణ ఇప్పుడు దేశానికి అవసరం. కానీ బీజేపీ రీసెంట్గా జరిగిన బీహార్ ఎలక్షన్స్లలో కుటుంబానికి సంబంధించిన వాళ్ళని ఎవరిని నుంచోబెట్టలేదంటారా? సందర్భం ఉంటుందమ్మా. ఎన్నో ఒక్కటి చేస్తారు, పెట్టలేదు అంటలే. ఇప్పుడు నువ్వు కత్తి పట్టి యుద్ధం చేస్తాను, కత్తి పట్టి నా మీదకి వస్తాను, మరి నేను నీ బర్ష పట్టుకోవాలి, అక్కడ పట్టుకోవాలి, తప్పదు. అది ఇక నీతి వేరు రాజనీతి వేరు, అక్కడ చేస్తాం. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉండమ్మా. అంటే బీజేపీ అంటేనే మన అందరికి గుర్తుకొచ్చేది ఏంటంటే మీరు అంటారు రాజకీయ పార్టీ, కుటుంబాల పార్టీ మాది కాదు, కుటుంబాల రాజకీయం చేసే పార్టీ మాది కాదు అని అంటారు. కానీ బీహార్ ఎలక్షన్స్ రీసెంట్ గా జరిగిన దాంట్లో చూస్తే చెప్తాను. అక్కడ వెంకయ్యనాయుడు కొడుకున్నారు రాజకీయాల్లో, రాజధాని కొడుకు రాణిస్తారా? యోగి అతను తమ్ముని రాణిస్తారా? నరేంద్ర మోడీ తమ్ముని వచ్చి నీ మంత్రి రాణిస్తారా? అట్లా ఉండదు. అది ఎన్నో ఒక్కడ జరుగుతుంది, జరగదని కాదు, ఉంటుంది, అట్లా ఉంటుంది. ఎన్నో ఒక్కడ జరుగుతుంది. అలా సందర్భాన్ని బట్టి అవకాశం బట్టి ఒక తప్పని పరిస్థితులు ఉంటుంది. తప్పని పరిస్థితులు కూడా యవనుడు ధర్మరాజు అశ్వత్థామ అనడా కనలేదా? కృష్ణుడు తప్పని పరిస్థితులు కూడా కర్ణ యుద్ధం చేయమని చెప్పిండా, చేయలేదా? కాబట్టి ఏంటంటే ద్రోహులు లెక్కనే ఉంటారు, ధర్మం కాపాడదానికి ఏదైనా అంటారు. ధర్మానికి కాదైనా విధర్మీదైనా స్వధర్మీదైనా వేరే మతమైనా మన మతమైనా ఆ ధర్మాన్ని రక్షించాలంటే మనం ఖచ్చితంగా దాన్ని బాణం ప్రయోగించింది. కాబట్టి భారతీయులు ఎప్పుడైనా కానీ హిందుత్వం యుద్ధం చేయవలసిందే, యుద్ధం చేయవలసింది. అటు పాకిస్తాన్తో కానీ తీవ్రవాదంతో కానీ, తర్వాత మన స్వదేశంలో ఉన్న మన దేశం వ్యతిరేక శక్తులుగా ఇక్కడ నుండి ఏది మన మావో సిద్ధాంతం తీసుకురావాలి, ఇక్కడ ఉండి తీవ్రవాదం లేపాలి, ఇక్కడ ఉండి దేశానికి వ్యతిరేకం చేయాలి. వాడు ఏ మతమైనా పర్వాలేదు, వాడు వైష్ణవ, సిక్క, జైన, ముస్లిం ఎవడైనా లేదు, ఎవడైనా కానీ భారతీయ జనతా పార్టీ ఆ సొంత మతమైనా కానీ సొంత భారతీయుని కూడా వ్యతిరేకిస్తుంది, చంపుతుంది కూడా. అవసరం ఉందంటే మీరు చూడండి, మహాభారత యుద్ధంలో కురు సైన్యం ఉంది కదా, కౌరవ సైన్యం ఉంది కదా, పాండవుల సైన్యం ఉంది కదా, ఒకటే కదా. ధర్మం కోసం వాళ్ళు యుద్ధం చేసుకోలేదా? ధర్మం రక్షించలేదు. ధర్మం కోసం యుద్ధం చేస్తున్నప్పుడు వాడు మన భారతీయుడైనా విదేశీయుడైనా ఎవరైనా కానీ భారతీయ జనతా పార్టీ ఒకటే చూస్తుంది. ఆ రోహింగ్యాలైనా కానీ, ఆ రోహింగ్యాలకు సపోర్ట్ చేసే ఇక్కడ కమ్యూనిస్టులు అయినా కానీ, రోహింగ్యాలకు సపోర్ట్ చేసే కొద్దిమంది ముస్లిం తీవ్రవాదులని కానీ సమానంగా చూస్తుంది. భారతీయ కూడా వాడి దేశంలో చూడడు. మరి విదర్భ వేరే దేశం నుంచి ఆఫ్ఘన్లు పర్షియన్లు కూడా దేశం సేవ చేశారు, ఇక్కడ దేశం సేవ కొద్దిమంది. తర్వాత పర్షియా ఉంది, ఈ పారసీకులు, ఇప్పుడు మన టాటా కంపెనీ ఉంది, ఆయన పారసీకులు. తర్వాత స్వదేశీ ఉద్యమంలో అనిబిసెంట్ వాళ్ళ విదేశీయం, ఐర్లాండ్, తర్వాత నివేదిత వాళ్ళ విదేశీయులు దేశానికి సేవ చేస్తారు, వాళ్ళు కూడా గౌరవిస్తాం. మన దేశానికి సేవ చేస్తారు ఎవరైనా విదేశీయులు కానీ స్వదేశీయులు కావచ్చు. దేశం వ్యతిరేక వాళ్ళు విదేశీయులు కానీ, తీవ్రలు కానీ, భారతీయులు కానీ, హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ ఎవరైనా మనం వ్యతిరేకిస్తాం. అది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. అది కాబట్టి ఏంటంటే అవును, భారతీయ జనతా పార్టీ అన్ని చోట్ల సక్సెస్ అవుతుంది, వై నాట్ ఇన్ తెలంగాణ? ఎందుకు తెలంగాణలో ముందుకు వెళ్ళలేకపోతుంది? మీకేం అర్థమవుతుంది చెప్పండి, చెప్తాను నేను. నాకేం అర్థమవుతుంది, వీళ్ళు కొట్టుకోవడానికి వీళ్ళకి టైం సరిపోవట్లేదు, ఇంకా వీళ్ళు ఎక్కడ ప్రజల్ని చూస్తారు అనేలా ఉంది. అంటే భారతీయ జనతా పార్టీ అసలు సిద్ధాంతాన్ని పార్టీని ముందు తీసుకుపోతలు. భారతీయ జనతా పార్టీ వృత్తులు, ఉపాధులు, ప్రతి వ్యక్తి పని కల్పించాలి, తర్వాత గ్రామ రాజ్యము, రామరాజ్యము, తర్వాత వృత్తులు కుటీర పరిశ్రమలు మారాలి, కుటీర పరిశ్రమలు చిన్నతరంగా మార్చాలి, తర్వాత కొత్త ఆధునిక టెక్నాలజీ కొత్త వృత్తులు వస్తాయి, వీళ్ళని డైవర్ట్ చేయాలి. ముఖ్యంగా బీసీలు, భారతీయ జనతా పార్టీ అంటే బీసీ సిద్ధాంతం అంటే వృత్తులు బీసీకి అంటే ప్రతి ఒక్క బీసీ కులానికి వృత్తి అవినాభావ సంబంధం ఉంటుంది. కాబట్టి వృత్తులను ఆధునీకరించాలి, వృత్తుల ఉపాధి కల్పించాలంటే వృత్తుల్ని పెట్టుబడి పెట్టాలి, వృత్తులు పరిశ్రమగా మారాలంటే బీసీలను ఎదగాలని చెప్పేది కదా. అదే ఉద్దేశం బీసీ ముఖ్యమంత్రి కూడా పఠించింది కదా. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఎక్కువ 52% ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. దానికోసమే జనగణన కూడా చేస్తుంది భారతీయ జనతా పార్టీ. జనగణన సరే, వాళ్ళు ఎవరు ఒత్తి కాబట్టి దాంట్లో అందరూ అడగవచ్చు. 70 సంవత్సరాలు కాంగ్రెస్ అడగకుండా ఇప్పుడు ఎందుకు అడుగుతుంది, ఏదో పెడతా ఉంటుంది. అది ఆల్రెడీ చేస్తూనే ఉంటుంది జనగణన. తర్వాత స్థానిక ప్రభుత్వాల్లో రిజర్వేషన్ కూడా దానికి ప్రపోజల్ ఉన్నది. అటు అన్నట్టు చట్టసభలు కూడా కావాలి, ఇంకా చేయవలసింది చాలా ఉంది. రైట్, నెక్స్ట్ అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్. మరి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీజేపీ ఒక మంచి పట్టు సాధిస్తుందా గ్రామాలలో?
ఏంటి పరిస్థితి బీజేపీది? మా బలం ఎంత ఉందో అంతవరకు పాటిస్తాం. మంచిదంటే మేము చెప్పలేము ఎంత మంచిది అన్నది. కంపేర్ చేసుకుంటే వాళ్ళతో మేము కంపేర్ చేసుకుంటే మేము సాధిస్తాం. సాధిస్తారని నమ్మకం ఉందా మీకు? ఖచ్చితంగా సాధిస్తాం. నిజంగా లోకల్ బడలు సాధిస్తాం అంటే సాధిస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ మోసం చేసింది కదా, ఇప్పుడు 42% ఇస్తాను చెప్పింది పెద్ద. కానీ అది మీ మీదనే వేస్తున్నారు కదా నిందా. బీజేపీ వాళ్ళే ఆమోదం తెలపట్లేదు, బిల్లు పాస్ చేసుకోవట్లేదు, బీజేపీ వాళ్ళ దగ్గరనే ఆగిపోతుంది. నువ్వు డైరెక్ట్ ఎందుకు చెప్పారు? నువ్వు ఇటు పోయినావు కేంద్ర ఇటు ప్రెసిడెంట్ దాంట్లో ఎందుకు పెట్టినావు? నువ్వు కోర్టుకు ఎందుకు ఇప్పించావు, అప్పగించావు? దీన్ని పెట్టాలి కదా. కాబట్టి దాన్ని నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ పార్టీ. అది ఎట్లనే ఫెయిల్ అవుతుందని చెప్పినావు. నువ్వు ఇది అడగకుండా నువ్వు చట్టసభలో 9th షెడ్యూల్ ఇంక్లూడ్ చేయాలని చెప్పకుండా ఇవన్నీ ఎక్స్ట్రా చేసినావు కదా, దాన్ని నిర్వీర్యం కావాలి. అంతగా పోద్దని చెప్పేసి ఈ రెడ్డి పాలన, కాంగ్రెస్ పాలన రెడ్డి పాలన చేసింది. అది వాళ్ళు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్డి. అది ఆ తర్వాత ముస్లిం పార్టీ, కేంద్రంలో ముస్లిం పార్టీ, ఇస్లాం పార్టీ, మత పార్టీ. అది ఇక్కడనో రెడ్డి పార్టీ. అది ఈ రెండు బీసీలకు ఎందుకు న్యాయం చేస్తే ఖచ్చితంగా చేయవు. ఇప్పుడు చేయరు. బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బీఆర్ఎస్ కూడా ఉండడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి కదా. బీఆర్ఎస్ ఫెయిల్ అయిందమ్మా. బీఆర్ఎస్ ఫెయిల్ అయిపోయింది. బీఆర్ఎస్ ఆలోచించారు. ఫెయిల్ అయిపోయింది. అది అంటే ఫెయిల్ అయిపోయింది. దొంగ పార్టీ, కుటుంబ పార్టీ, మోసం పార్టీ 1100 మందిని 1000 మందిని బలికొని ఆ రక్త ఉట్టేరుల మీద పారింది. వాళ్ళ పేర్లు తెలవు. 1100 మంది పేర్లు త్యాగాలు ఏంటి, ఆ త్యాగాల ఫలితాలు ఏంటి, వాళ్ళు ఏ ఆశయాలు ఏంటి అని వాళ్ళు నిర్వీర్యం చేశారు. అది వాళ్ళ పేర్లు చెప్పరు. ఒక కొండ లక్ష్మణ్ బాబు చెప్పరు, ఒక జాదవ్ గారి పేరు చెప్పరు, తర్వాత జయశంకర్ పేరు చెప్పరు. మొత్తం వాళ్ళ కుటుంబం పేరు చెప్పుకుంటారు. ఏదైనా వాళ్ళ కుటుంబం పేరు. అప్పుడు కాంగ్రెస్ కనుక నెహ్రూ, గాంధీ అట్లా కుటుంబం పేరు చెప్పుకుంటారు. వీళ్ళు కూడా అదే చెప్తా ఉంటారు. అది కాబట్టి అదే వీళ్ళే దోసుకుంటారు. అది తర్వాత ఎన్నో హామీలు చూడు. 3 ఎకరాల భూమి అన్నాడు, దళిత ముఖ్యమంత్రి అన్నాడు, ఇంటికి విధానుడు ఉద్యోగం అన్నాడు, తర్వాత దళిత బంధు 10 లక్షలు అన్నాడు. ఒక్కటనే చేశారమ్మా? ఒక్కటనే చేశారా? ఏది చేయరు. అదే బీజేపీ చూడండి, ఏదంటే అది 370 ఆర్టికల్ చేస్తుంది. తర్వాత రామజన్మభూమి చేస్తుంది, ఆత్మగౌరవం, భారతీయుల ఆత్మగౌరవం అది చేస్తుంది, వక్ఫ్ బోర్డు, తర్వాత ఇక జనగణన ఇవన్నీ చేస్తుండే కదా. భారతీయ జనతా పార్టీ హామీలు ఇచ్చింది ఏదైనా నిర్వీర్యం చేసినా ఖచ్చితంగా 100% చేస్తుంది. మిగతా పార్టీలు చెప్పవు కదా. అధికారం వచ్చే వరకు, అధికారం రాకముందు ఓడా మీద బోడా మల్ల లెక్క వీళ్ళు చేస్తూ ఉంటుంది. మీరు చెప్పేదైతే అది బాగానే ఉంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునేది తెలంగాణలో. ఈ తెలంగాణ వచ్చేసరికి బీజేపీ చాలా వెనుకబడింది అనే ఒక ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. వెనుకబడలేదు. నువ్వు యూత్ని ఎవ్వరు చూసినా కానీ బీజేపీ అంటారు. బీజేపీ అంటారు. బీజేపీ అధికారం వస్తే బాగుండంటారు, ప్రజలంతా బాగుండంటారు. మరి ఎందుకు కనీసం ఇక్కడ డిపాజిట్స్ కూడా రాలేకపోయాయి బీజేపీకి బై ఎలక్షన్స్లో? మొన్న ఏది ఇక్కడ అది నాయకత్వం లోపాలు, మీరు అన్నట్టు కోఆర్డినేషను, ఇంటర్నల్ ఏముందో అంత డీప్ నేను పోలేదమ్మా. అది మొత్తం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం గురించి చెప్పని చెప్తాను నేను. అది సీనియర్ కార్యకర్తలు వాళ్ళు తెలిసి ఉంటుంది, అనుభవిస్తారు కూడా. ఏదైనా అనుభవిస్తారు. మనం తప్పు చేస్తే మనం అనుభవిస్తాం. అంటే దీని ఫలితాలు రేపు వచ్చే ఎలక్షన్స్ మీద పడవంటారా? ఏదైనా పడవచ్చు. నువ్వు మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే జరుగుతుంది. సో వాట్ ఎవర్ యూ డూ దట్ విల్ బి ఇఫ్ యూ డూ గుడ్ ద రిఫ్లెక్షన్ విల్ బి ఆల్సో గుడ్. అంతే కదా. దీని ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మంచి చేస్తే ప్రజలకు కానీ, నువ్వు మంచిగా ఉంటే మంచిగా కనిపిస్తే మంచిగా వేస్తారు, నువ్వు చెడు కనిపిస్తే నువ్వు చెడు రిఫ్లెక్షన్ వస్తుంది. కేసీఆర్ చూపించలేదు చెడు రిఫ్లెక్షన్? ఎంత చూపించారు? ఘోరంగా ఓడిపోయారు. 50,000 60,000 మన 40 జిల్లాలు ఓడిపోయారు. సిగ్గుండాలి కేటీఆర్. ఇంకా నేను బీసీలు ఎక్కేస్తా. బీసీల కేసీఆర్ ఏంది 33%, 22 or 24% తగ్గించలేదమ్మా? తగ్గించలేదా? బీసీలో ఘోరంగా అనిచేశారా? కేసీఆర్ ఇప్పుడు ఎంబీసీ కార్పొరేషన్కి ఏమైనా డబ్బులు ఇచ్చిండా? తర్వాత ఫెడరేషన్కు, నాయబ్ బ్రాహ్మణ ఫెడరేషన్, వడ్డర రాజుగా ఫెడరేషన్ ఏమైనా డబ్బులు ఇచ్చిండు? ఏమి నిర్వీర్యం చేసిండు. కుల వృత్తులు మొత్తం కుల చేసిండు కదా. మొత్తం రోడ్ల మీద పడేసిండు. హైదరాబాద్లో భూములు, ఆస్తులు మొత్తం వాళ్ళ యొక్క బినామీ కంపెనీలతో దోసుకున్నారు. వీళ్ళు బీసీల గురించి వాళ్ళు వాదిస్తారు. బీసీల గురించి కలిసి బీజేపీ పార్టీ అది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఒక సరైన వ్యూ ఉంటుంది. అది కాబట్టి నాయకత్వ లోపాలు కొన్ని ఉండొచ్చు. అది ఏ పార్టీలో కానీ బెరికి ఉంటాయి. ఇప్పుడు ఒరిస్సా ఉందమ్మా, ఒరిస్సా ఉంది, బెరికి అని ఉంటుంది. అది పెద్దగా అనిపిస్తుంది. చూసారా? బెరికి అంటే అది ఒక పనికిరాంది అన్నట్టు. అదే పెద్దగా అనిపిస్తుంది. ఒరిస్సాలో అక్కడ కనిపిస్తాడు. ఆ బెరికి ఉండొచ్చు, ఆడ ఉండొచ్చు. అది ఏ పార్టీలో ఉంటుంది, మా దాంట్లో ఉండొచ్చు. వాటి వల్ల ఏంటంటే కూడా పార్టీ వెనుకోపోవచ్చు. అవును సార్, మీరు అన్నట్టయితే సరే ఏదో నాయకత్వ లోపం ఇంటర్నల్గా ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కానీ కాంగ్రెస్లో కూడా అలాంటి ఇంటర్నల్ చాలా ఉన్నాయి. వాళ్ళకి కూడా ఒక సమన్వయత లేకపోవడం అనేది అఫ్కోర్స్ లేదు. కానీ వాళ్ళు ఒక మంచి మెజారిటీతో అనేది గెలవడము మనం ఇక్కడ చూసాం కదా. మరి కాంగ్రెస్ వాళ్ళు మరి కాంగ్రెస్ గెలిచినప్పుడు ఎందుకు బీజేపీ ఏమైనా వాళ్ళు క్యాంపెయినింగ్ సరిగ్గా చేయలేదా? లేకపోతే బీజేపీ చెప్పాలనుకున్న వాళ్ళ లక్ష్యాలని వాళ్ళు చెప్పలేకపోయారంటారా? అంటే ప్రజలకి బీజేపీకి ఎక్కడ
ఎక్కడో కొంచెం కనెక్షన్ లేదు కాంగ్రెస్ అని గెలిచారు, అనుకోవచ్చా? బీజేపీ గెలవలేదు, కాంగ్రెస్ గెలిచిందని మీరు అంటారు కదా. అంటే ప్రజలకి బీజేపీకి అంత కనెక్షన్ లేదు, దూరం అయిపోయారా? అదే మీరు అన్నది కదా, దూరం అయిపోయి కాంగ్రెస్ ముందు ఉంది మీరు అనుకున్నారు, అదే నువ్వు అన్నది. అందుకనే కాంగ్రెస్ అది కేసీఆర్ కపటం, మోసగాడు, చీటరు, దొంగ ఫ్యామిలీ అనేది అందరూ ముద్రపడదు, అది మోసాలు చేస్తారని చెప్పేసి. మరి ఆ మోసగాన్ని ఇంకా పెద్ద మోసగాడు చేస్తాడు చూడండి. మంచోడు, ఇప్పుడు నువ్వు చాలా మంచి లీడరు, నేను గెలవాలంటే నీకంటే మంచి లీడర్ నేను గెలుస్తాను నేను, అంతేగా. నువ్వు మంచి లీడరు, మరి నేను హత్యలు చేసి దొంగ చేస్తే నేను గెలవను, మీరు గెలుస్తారు. ఇప్పుడు కేసీఆర్ మోసగాడు, అంతేగా. కాంగ్రెస్ కూడా అలాంటి మోసం వాగ్దానాలు చెప్పింది, అంతకంటే ఎక్కువ మోసం వాగ్దానం, అంతకంటే మోసం చేస్తుంది ఇప్పుడు. కాబట్టి ఆ మోసగాన్ని ఇంకో మోసం మాటలతోటి గాడే జయించిండు. అది మేము అది చేయలేకపోయినాం, మోసం మాటలు మేము మాట్లాడలేకపోయినాం. తర్వాత అనివి కానీ వాగ్దానం మేము ఇవ్వలేకపోయినాం. తర్వాత ఇచ్చిన తర్వాత ప్రజలు మోసం చేయలేకపోయినాం కాబట్టి మేము రాలేదు. అది కాబట్టి అంటే వాళ్ళని చూసారు, వీళ్ళని చూసారు. అదేమో అది కుటుంబ పార్టీ, అది కుల పార్టీ, అది ఏది కేసీఆర్. ఇది కూడా ఒక కుల పార్టీగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైనా కానీ తెలంగాణ కుల పార్టీ, కుటుంబ పార్టీ, కుల పార్టీ. తెలంగాణలో ఎప్పుడైనా కుల పార్టీ కాంగ్రెస్ అనేది ఎక్కువ రెడ్డిస్ ఉంటారు, వాళ్ళ పార్టీ అది. అక్కడ ఏంది కుటుంబ పార్టీ, అదే కాంగ్రెస్. ఎక్కడ నెహ్రూ ఫ్యామిలీ, వాళ్ళకి ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరికి అవసరం లేదు. కాబట్టి ఏంటంటే వీటితోటి మనం బీజేపీ పార్టీని మనం పోల్చుకోవద్దు, వాళ్ళకి వచ్చింది వీళ్ళకి వచ్చింది, మనం గ్రాడ్యువల్గా వస్తూనే ఉంటుంది. ప్రజలు అర్థం చేసుకుంటుంటారు. ఖచ్చితంగా బీజేపీ పార్టీకి పట్టం కడతారు ఖచ్చితంగా ప్రజలు. ఓకే, ఆ నమ్మకం ఉంది, నమ్మకం ఖచ్చితంగా ఉందమ్మా, ఖచ్చితంగా ఉంది, నమ్మకం వస్తుంది. అంటే సెంట్రల్లో చేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా వచ్చేస్తుందిలే అనే ధీమానా, లేకపోతే ఏంటి? సెంట్రల్లో వచ్చేది కాదు, మేము కొంత బీజేపీ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం, ఐక్యత సాధించలేకపోతున్నాం. భారతీయులే కదా, సమైక్యత సాధించలేకపోయే విధానాలు మేము ఇక్కడ అవలంబిస్తలేము. అంటే గ్రామాన బీజేపీ సిద్ధాంతాన్ని మేము తీసుకుపోవడము, బీజేపీ ఐడియాలు తీసుకుపోవడము, తర్వాత వచ్చిన వాళ్ళని ఐడియాలు నేర్పకపోవడము, అంటే వచ్చిన వాళ్ళని మేము ఒక కమిట్మెంట్ ప్రకారం వాళ్ళని నిర్మించలేకపోవడం, ఇది కొన్ని ఉంటే జరుగుతాయి. అన్నీ ఉన్నాయి. అవి కొన్ని లోపాలను ఖచ్చితంగా ఉన్నాయి. లోపాలను అధిగమించి పార్టీ ముందుకు పోతుంది. నెక్స్ట్ టైం గవర్నమెంట్ బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించింది కాబట్టి ఆటోమేటిక్గా బీసీలంతా ఏకమవుతారు, బీసీలకు న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోయి రేపు అధికారాన్ని ఖచ్చితంగా చేపడుతుంది, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు.